నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో పుస్తకాలు నోట్బుక్స్ పేరుతో అక్రమ వ్యాపారం జరుగుతోందని ఆరోపిస్తూ టీయూజేఏసీ నాయకులు ప్రజా సంఘాల ప్రతినిధులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడిన టీయూజేఏసీ నాయకుడు భట్టారి ఆంజనేయ స్వామి, ప్రజా సంఘాల నాయకుడు మార్వాడి సుదర్శన్, రణధీర్ సింగ్ రాణా మాట్లాడుతూ పలు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు తమ పేర్లతోనే పుస్తకాలు నోట్బుక్స్ ముద్రించి విద్యార్థులకు తప్పనిసరిగా విక్రయిస్తున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. విద్యార్థి సంఘాలు, మీడియా ప్రతినిధులు పలు ఆధారాలు సమర్పించినప్పటికీ జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలు ఉన్నప్పటికీ మండల విద్యాశాఖ అధికారులు సమయం లేదు అంటూ తనిఖీలను వాయిదా వేస్తున్నారని వారు విమర్శించారు. ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు వారి కార్యాలయ సిబ్బందిని పలుమార్లు సంప్రదించినప్పటికీ సరైన స్పందన లభించలేదని, ఏదైనా ఉంటే డీఈఓకు సమాచారం ఇవ్వండి అనే నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యాశాఖ అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించిన నాయకులు అక్రమాలకు పాల్పడుతున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన నాయకులు విద్యా హక్కు చట్టం మరియు సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు 25% ఉచిత ప్రవేశాలు కల్పించే నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, సంబంధిత అంశాలపై సమగ్ర విచారణ జరిపించి నిబంధనలను ఉల్లంఘించిన పాఠశాలలపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈరోజు కరీంనగర్లో చూసుకున్నట్టయితే విద్యా వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా కనిపిస్తున్నది. మన స్కూల్స్ బుక్స్ దొరికినా కూడా, నోట్ బుక్స్ దొరికినా కూడా వాళ్ళను పట్టించుకొని వైనా కనిపిస్తూ ఉన్నది. మన డిఈఓ గారికి ఆధారాలతో సహా పట్టించినా కూడా ఎంఈఓ గారిని పంపిస్తే ఎంఈఓ గారు ఏమంటున్నారు, మేమేం చేయాలని మాట్లాడుతున్నారు. మొన్నదాకా డిఈఓగా వ్యవహరించిన మన అడిషనల్ కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే అడిషనల్ కలెక్టర్ గారు లిఫ్ట్ చేయకపోవడం, అలాగే వాళ్ళ సీసీ గారికి ఫోన్ చేస్తే సీసీ గారు మాట్లాడి మేడం లేరండి, ఉన్నప్పుడు రండి అని మాట్లాడుతున్నారు. అంటే దీనిపైన వివరణ ఎవరిని కనుక్కోవాలి, ఎవరికి అడగాలి? మళ్ళీ డిఓ గారిని అడిగితే ఏమంటారు, మేము చేస్తున్నామండి, మాకు టైం దొరకట్లేదండి, మాకు విజిటింగ్ చేస్తున్నామని అంటారు. ఆధారాలతో సహా చూపించినా కూడా విజిటింగ్ చేయకపోవడం అనేది చాలా శోచనీయం. ఎందుకంటే ఇప్పుడే కనుక ప్రైవేట్ స్కూళ్ళను కట్టడి చేయకపోతే వీళ్ళ జీవితాంతం ఇలా ఏదైతే చదువు ఉన్నదో సంవత్సరం మొత్తం కూడా ఈ ఫీజుల భారం మోపుతారు. కాబట్టి కలెక్టర్ ఇదే విషయమై కలెక్టర్ గారికి కూడా మెసేజ్ చేయడం జరిగింది. కలెక్టర్ గారితో కూడా సంప్రదించితే కలెక్టర్ గారి దాకా చేరకుండా మన సీసీ గారు అడ్డుపడుతూ చెప్పండి నేను మాట్లాడతానండి, డిఓ గారికి చెప్తానండి అని అంటున్నారు తప్ప, సరే కలెక్టర్ గారితో మాకు టైం ఇవ్వండి, కలెక్టర్ గారితో టైం ఇవ్వండి, మేము మాట్లాడతామంటే కూడా ప్రజా సంఘాలకు కూడా టైం ఇవ్వకపోవడం అనేది చాలా దారుణంగా భావిస్తున్నాం. ఎందుకంటే కలెక్టర్ గారు జిల్లాకు బాస్ కాబట్టి వారి అండర్లోనే స్కూల్స్ కానీ మన కాలేజీలు కానీ నడిచేది కాబట్టి ఈ విద్యా సంవత్సరం కనుక పోయిందంటే మనకు ఎవరు కూడా యథేచ్ఛగా ఏం చేసినా కూడా ఎవరిని పట్టించుకోలేదు. కొన్ని స్కూళ్ళల్లో బుక్స్ దొరుకుతున్నాయి, బుక్లెట్స్ అమ్ముతున్నారు. మన టెస్ట్ మంత్లీ టెస్ట్ పెట్టడానికి కూడా ఒక్కొక్కరి దగ్గర 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఒక్కొక్క స్కూల్లో చూసుకుంటే 1000 రూపాయలకు ఐఐటి బుక్స్ దొరుకుతున్నాయి. ఇది మేము దృష్టికి తీసుకొచ్చిన సాక్ష్యాధారాలతో పట్టినా కూడా విద్యార్థులు దొరకబట్టి డిఈఓ ఆఫీస్ తీసుకెళ్ళినా కూడా డిఈఓ గారు చూసి ఆ బుక్స్ సీజ్ చేసి అదే వారిపైనే పోలీసులు కేసులు పెట్టడం అనేది చాలా దారుణంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ విద్యార్థి సంఘాలు పుస్తకాలు దొరకబట్టి డిఈఓ గారికి ఎంఈఓ గారికి మన సమాచారం ఇచ్చినా కూడా వీళ్ళు స్పందించరు. సరే స్పందించలేదు కదా అని చెప్పి వాళ్ళు ఏం చేసిండ్రు, బుక్స్ తీసుకొచ్చి డిఈఓ ఆఫీస్ కాడ పెట్టారు. వాళ్లకు ఎన్ని అయితే పట్టుకొచ్చిరో అక్కడ నుంచి ఎన్ని తెచ్చిరో అవన్నీ లెక్కలు కట్టి చెప్పారు. అయినా కూడా వాళ్ళ పైన కేసులు పెట్టడం అనేది చాలా విడ్డూరం.
ఎందుకంటే వీళ్ళు దొంగను దొరకబట్టారు, దొరికిన దొరకబడిన వాళ్ళపైననే కేసులు పెడుతున్నారు. కాబట్టి ఇది చాలా దారుణంగా భావిస్తూ దీనికి కలెక్టర్ గారు బాధ్యత వహించి ఈ సీసీ గారు ఎవరైతే ఉన్నారో వారిని మందలించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ప్రజల సమస్యల కోసం వస్తే ముందుండి సీసీ గారు సమాచారం ఇవ్వాలి, ప్రజల ఫోన్లు ఎత్తాలి. ఫోన్లు ఒక 4 సార్లు ఫోన్ చేస్తే ఫోన్లు బ్లాక్ చేస్తారు. అదేదైనా సమస్య ఉన్నది, ఏదైనా కాలేజీ వాళ్ళు దొరకబట్టి కొడితే ఎవరో రెస్పాన్సిబిలిటీ. మేము ప్రజలకు న్యాయం చేయాలని పోతే కూడా మా పైన కేసులు జరుగుతున్నాయి. కాబట్టి కలెక్టర్ గారు వెంటనే స్పందించి దీనిపైన విచారణ చేపట్టాల్సిందిగా కోరుతున్నాం. బట్టారి ఆంజనేయ స్వామి, ఉద్యమకారుల చేసి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఉద్యమ సంఘాలే కాకుండా ప్రజా సంఘాలు అన్నిటి తరపున కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా వైద్యము అందని ద్రాక్షంగా మారిపోయింది. కార్పొరేట్ హాస్పిటల్ తోటి ప్రాణాలు తీస్తున్నారు ఒకవైపు అయితే, రెండో వైపు విద్య ఇది కూడా ఒక వ్యాపారం అయిపోయింది. ప్రైవేటీకరణ పేరు మీద ఇలా ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు దోచుకుంటున్నారు, నిలువు దోపిడీ చేస్తున్నారు. వారి యొక్క పుస్తకాలను కొనాలన్నా కానీ విద్యార్థులు వారి స్తోమతకు తగ్గట్టుగా లేకుండా కానీ స్తోమతకు తగ్గట్టుగా ఆ పుస్తకాలను ప్రైవేట్ కళాశాలలో కొనాలి, స్కూల్ ఫీ కొనాలి విద్యార్థులు అని ఈ మాదిరిగా వారి యొక్క పుస్తకాల రేట్లు ఆ స్కూల్ యజమానులే ఏర్పాటు చేస్తున్నారు. ఇది నిలువు దోపిడీ. మరి ఇలాంటి జియో నంబర్ 1 ప్రకారంగా ఇవి వ్యతిరేకం. మరి ఫీజు నియంత్రణ అన్నది ఉండాలి, ఎంత ఫీజు తీసుకుంటున్నారు అన్నది ఒకటి కామన్ ఫీజు వ్యవహారం ఉండాలి. కానీ ఎవ్వని అబ్బా జాగీర్ అన్నట్టుగా ప్రజలు దోచుకోవడం అన్నది ఇది ఏమైనా చర్య. మరి దీని మీద కలెక్టర్ అన్నవారు చర్యలు తీసుకోవాలి. మరి కలెక్టర్ దాకా వెళ్దామని అనుకుంటే విద్యార్థి సంఘాలు ఎన్నో పుస్తకాలను ఏ బళ్ళలో అయితే ఇవి నడిపిస్తున్నారో అది ఇంగ్లీష్ యూనియన్ కావచ్చు, లేకుంటే లక్ష్య కావచ్చు, లేకుంటే శ్రీ చైతన్య కావచ్చు, పారామిత కావచ్చు, ఇవన్నీ దోపిడీ స్కూల్ గా, ఇవన్నీ కార్పొరేట్ స్కూల్ సంస్థలు, ఇవన్నీ పుస్తకాలు. అదే కాకుండా క్వశ్చన్ పేపర్లకు ఆన్సర్లు రాసేదానికి గవర్నమెంట్ అంటే స్కూల్స్ వాళ్ళు ఇవ్వాలి ఆన్సర్ పేపర్లు. ఆ ఆన్సర్ పేపర్లను కూడా అమ్ముతున్నారు. ఈ మాదిరిగా దోపిడీ అన్నది ఇది ఏమైనా చర్య. మరి జియో నంబర్ 1 ఎక్కడ అమలవుతుంది? 25% నిరుపేదలకు మంచి విద్యను అందించాలి. మరి ఏ ప్రైవేట్ స్కూల్స్ లో 25% పిల్లలు పేదలకు విద్యను అందిస్తున్నారు? ఎక్కడా లేదే. ఇది ఒక దోపిడీ వ్యవస్థ. ఈ దోపిడీ వ్యవస్థకు డిఓ, ఎంఈఓ, అదే కాకుండా కలెక్టర్ కూడా మాట్లాడకపోవడం అన్నది ఇది ఏమైనా చర్య. వెంటనే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎవైతే విద్యార్థులైతే పుస్తకాలను దొరకబట్టుకొచ్చారో వాళ్ళు డిఓ గారికి అప్పచెప్పుతూ ఎన్ని పుస్తకాలు తీసుకొచ్చారో నిజాయితీగా చూపించారు. మరి ఆ విద్యార్థుల పైన, విద్యార్థి సంఘాల పైన కేసు చేయడం అన్నది విద్యార్థుల పక్షాన విద్యార్థి నాయకులు ఏ బళ్ళైతే ప్రింటెడ్ పుస్తకాలు పెట్టి వాళ్ళు అమ్ముతున్నారో అవిటిని తీసుకొచ్చి డిఓ దగ్గర అప్పచెప్తే డిఓ గారి దగ్గర అప్పచెప్పి వారికి డిఓకి ఇచ్చి రిసీవ్ తీసుకున్నారు. ఇన్ని పుస్తకాలు మేము మీకు అప్పచెప్తున్నామని. ఇవి ఉన్నప్పటికీ కూడా డిఓ అన్నవారు నోరు మూసుకున్నాడు. ఈ పోలీస్ వ్యవస్థ ఫ్రెండ్లీ పోలీస్ అన్నది ఎవరికి రా అంటే లంగలకు దొంగలకు ఫ్రెండ్లీ పోలీస్ అన్నట్టుగా ఎవరైతే ఈ మాఫియా ఉన్నదో స్కూల్ మాఫియా వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ విద్యార్థి సంఘ నాయకుల పైన కేసు పెట్టడం ఇది సిగ్గుమాలిన చర్య. ఇది పోలీస్ వ్యవస్థ లేకుంటే డిఓ ఏదైతే ఎడ్యుకేషన్ వ్యవస్థ ఉన్నదో వాళ్ళు దాని మీద చర్యలు తీసుకోవాలి. కానీ విద్యార్థి సంఘాలు చేసుకుంటున్నారే. మరి విద్యార్థి సంఘాలు ఇలా భగత్ సింగ్ వారసులు వాళ్ళ మీద కేసు పెట్టడం అనేది ఇది ఏమైనా చర్య. వెంటనే వాళ్ళ కేసులు ఎత్తివేయాలి. అదే మాదిరిగా ఏ బళ్ళు అయితే పుస్తకాలు అమ్ముతున్నారో వారి మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళని సీల్ చేయాలని. ఇంకో అదే కాకుండా డిఓ గారికి ఎన్ఎస్టీవీ ద్వారా మేము ఎన్నోసార్లు అందజేశాము ఈ బళ్ళకు పర్మిషన్ లేవు అని. అయినా కానీ ఆ పర్మిషన్ లేని బళ్ళ మీద ఇంతవరకు చర్యలు లేవు. ఇదంతా కార్పొరేట్ వ్యవస్థలో ఈ ప్రభుత్వ వ్యవస్థ కూడా కుంగిపోయినట్టుగా భావిస్తున్నాం. ఇదాన్ని బాగు చేయాలంటే ప్రజలు, ప్రజా సంఘాలు ఏకమై ధ్వజమెత్తితేనే బాగుపడతాయని దళిత లిబరేషన్ ఫండ్ తరఫున పిలుపునిస్తున్నాను. ముఖ్యంగా జియో నెంబర్ 1 నుంచి వెళ్ళి జియో నెంబర్ 1 ప్రకారము ఏదైతే స్కూల్స్ నిర్వహిస్తున్నారో ప్రైవేట్ స్కూల్స్ కి ప్రతి స్కూల్ కి ఒక పేరెంట్ కమిటీ అనేది ఉండాలి. మరి ఇక్కడ ఏ స్కూల్లో కూడా పేరెంట్ కమిటీ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని మీద మీరు ఏమంటారు? పేరెంట్ కమిటీ అన్నది ఉండాలి. జియో నంబర్ 1 ప్రకారంగా పేరెంట్ కమిటీ ఉండాలి. 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి. అదే కాకుండా
ఏది కూడా అంటే గవర్నమెంట్ ద్వారా ఏదైతే పుస్తకాలు వస్తాయో ఆ పుస్తకాలను కూడా వీళ్ళకు ఫ్రీగా ఇవ్వాలి. అవి ప్రైవేట్ వీళ్ళు ఒక సెంటర్ ను పెట్టుకొని అక్కడి నుంచి ఇప్పిస్తున్నారు. ఇంటి బాగా దోపిడీ జరుగుతుంది. ఇదే కాకుండా పేరెంట్ కమిటీ పెడుతున్నారు. పేరెంట్ కమిటీ ఎవరిని పెడుతున్నారంటే ఆ విద్యా సంస్థకు సంబంధితమైన వాళ్ళని పేరెంట్ కమిటీ చైర్మన్ గా పెట్టి గోల్మాల్ చేస్తున్నారు. వాళ్ళు మీటింగ్ ఎప్పుడు పెడుతున్నారో ఆ విద్యార్థి పేరెంట్స్ కి ఎవరికి కూడా తెలియదు. కనుక పేరెంట్ కమిటీ ఒక లిస్ట్ అన్నది ఆడ అవుట్ చేయాలి, అంటే బయట పెట్టాలి. బోర్డు మీద బడిలోకి పోగానే ఫస్ట్ పేరెంట్స్ కమిటీ చూపించాలి, తర్వాత ఫీజు ఒక స్ట్రక్చర్ చూపించాలి, తర్వాత వాళ్ళ సదుపాయాలు ఉండాలి. ఇంకోటి ఫైర్ సేఫ్టీ ఉండాలి. పిల్లగాళ్ళకి ఏమన్నా జరిగితే కాపాడుకునే దానికి అలాంటి ఫైర్ సేఫ్టీ ఉన్నదా లేదా అని చూడాలి. టాయిలెట్ బాత్రూమ్ చూడాలి. అవి లేనప్పుడు స్కూళ్ళను సీల్ చేయాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా దోపిడీ విద్యా కార్పొరేట్ సంస్థల మాఫియా నడుస్తున్న విషయం అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్లియర్ కట్ గా ఇటు ప్రజలకు, అధికారులకు, రాజకీయ నాయకులకు, ప్రజానాయకులకు మరియు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ముఖ్యమంత్రి వారికి తెలిసిన విషయమే. కానీ జియో 1 ప్రకారం ఎలాంటి కట్టడి చేసిరు, ప్రైవేట్ పాఠశాలల మీద ఎలాంటి కట్టడి చేసిరు అంటే ఆ ప్రశ్నకు జవాబు ఉండదు వీళ్ళ దగ్గర. ఎందుకంటే ఈ రోజు ప్రైవేట్ పాఠశాల సమస్యల మీద విద్యార్థులు, నాయకులు పోరాటం చేస్తే వాళ్ళ మీద అన్యాయంగా కేసులు ఫైల్ చేసి వాళ్ళని జైలుకు పంపుడు, కోర్టుల చుట్టూ దింపుడు, పోలీస్ స్టేషన్ల చుట్టూ దింపుడు, లాఠీ మీద కొట్టుడు జరుగుతా ఉన్నది. అంటే ఇది దేని సంకేతం అంటే ప్రైవేట్ విద్యా సంస్థల మాఫియా అధికారుల మీద, గవర్నమెంట్ మీద, అందరి మీద అధికారం చెలాయిస్తున్న విషయం ఇక్కడ కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే వారిని ఏమి చేయలేకపోతున్న గవర్నమెంట్ ఈ ప్రజలకు ఉన్నా లేకున్నా ఒకటే, ఏమి చేయలే ప్రజలకు విద్యార్థులకు న్యాయం చేయలేని అధికారులు ఉన్నా లేకున్నా, డిఓలు కలెక్టర్లు ఉన్నా లేకున్నా ఒకటే. ప్రజల కోసం, ప్రజాస్వామ్య దేశం కోసం, రాష్ట్రం కోసం ఈ అధికారులను నియమించుకున్నాం. ప్రజాస్వామ్యంగా నియమించుకుంటే వీళ్ళు ప్రజల కోసం పని చేయకపోతే, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వాళ్ళు లోపలికేస్తే ఇది డిక్టేటర్షిప్ అంటారు దీన్ని. ఇది ప్రజాస్వామ్యం దిక్కు వెళ్తలేదు, డిక్టేటర్షిప్ దిక్కు వెళ్తుంది. అంటే గవర్నమెంట్ ప్రశ్నించిన గొంతులు నొక్కుతుంది, అధికారులు ప్రశ్నించిన వాళ్ళ గొంతులు నొక్కుతుంది, పోలీసులు ప్రశ్నించే గొంతులు నొక్కుతుంది. ఎన్ని రోజులు నొక్కుతారు? మరో తెలంగాణ ఉద్యోగం ఎలా అయితే ఇదే విద్యా సంస్థల మీద ఏ రోజుకైనా ప్రజలు అందరూ తిరుగుబాటు చేస్తారు. మేము కూడా అందరం కలిసి ప్రజా సంఘాల నాయకులు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పిలుపునిస్తున్నాం. విద్యార్థులు, నాయకులు, ప్రజలు, తల్లిదండ్రులు అందరూ దీని మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆమ్ ఆద్మీ పార్టీ పక్షాన ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం మేము. నా పేరు సర్దార్ రణ్ధీర్ సింగ్ రాణా, ఆమ్ ఆద్మీ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు.